ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో మీరందరూ చాలా వరకు మా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే కట్ ఆఫ్స్ అండ్ లాస్ట్ వీడియోస్ చూస్తుంటే కట్ ఆఫ్స్ అండ్ ఎగ్జామ్ అనాలిసిస్లు ఏమున్నాయి లాస్ట్ ఇయర్ అని చెప్పాము. సో ఇప్పుడు కూడా అదే తీసుకొస్తున్నాం మీ దగ్గరికి. చూడండి. సో కట్ ఆఫ్స్ ఫస్ట్ ఏపీ స్టేట్కి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఎంటీఎస్కి జాగ్రత్త చూడండి. మనకి 2 ఏజ్ గ్రూప్స్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో 2 ఏజ్ గ్రూప్కి సంబంధించి పోస్టింగ్లు ఉన్నాయి. ఓకే, 18 to 25 years ఒకటి, 18 to 27 ఒకటి. ఓకే, సో దాంట్లో కేటగిరీస్ ఏజ్ గ్రూప్ వైజ్గా కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 133.3978 అనేది ఉంది. అలాగే 18 to 27 నథింగ్ బట్ హవాల్దార్కి కూడా 18 to 27 years అండి. దీనికి నియర్లోనే ఉన్నాయి ఆ కట్ ఆఫ్స్ కూడా, సో అందుకని మెన్షన్ చేయలేదు. సేమ్ నియర్ టు 134. ఓకే, సో ఏ ఎగ్జామ్కైనా మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీనే టార్గెట్గా చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే ఇప్పుడు ఈసారి ఇంకంత ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్. సో మనం ఎక్కువ ఉంటుంది అన్నట్టుగానే ప్రిపరేషన్ అనేది చేయాలి. అంటే మీ టార్గెట్ ఎప్పుడు 135. మీ స్కోర్ ఎప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కూడా 135 కంటే ఎక్కువ రావాలి. ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తూ ఉంటాం కాబట్టి 135 కంటే ఎక్కువ రావాలి మన స్కోర్ అన్నట్టుగా టార్గెట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి అయితే 131 ఉంది. అదే 18 to 27 ఏజ్ గ్రూప్కి అయితే 133 ఉంది. సో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఓబీసీకైనా, అన్రిజర్వ్డ్ కేటగిరీ అయినా, లేకపోతే ఈడబ్ల్యూఎస్కైనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వీటన్నిటికీ నియర్ బై ఉన్నాయి అన్ని కట్ ఆఫ్స్. మిగిలిన మైనారిటీ కేటగిరీస్ ఉన్నాయి కదా, లైక్ ఎస్సీ అండ్ ఎస్టీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీటికి సంబంధించి కట్ ఆఫ్స్ 120, 130 ఇలా ఉన్నాయి. ఓకే, మన అన్రిజర్వ్డ్ కేటగిరీని టార్గెట్ చేసుకొని ప్రిపరేషన్ అయితే చేయండి. నెక్స్ట్ దీంట్లో మెయిన్ మనం చూసుకోవాల్సింది సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ ఒకటి. ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ వస్తుంది అనేది మనం ఇంతకుముందు కూడా చేసాం, సేమ్ దీంట్లో కూడా అంతేను. అలాగే అప్లికేషన్ పెట్టేటప్పుడు మెయిన్ చూసుకోవాల్సింది పోస్ట్ ప్రిఫరెన్స్ అని మనకు ఒక 60 బాక్సెస్ ఇచ్చేసి దీంట్లో మీకు సంబంధించిన పోస్టులు ప్రిఫరెన్స్ పెట్టుకోండి, కోడ్స్ ఇవ్వండి అంటారు. మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఆ కోడ్స్ పోస్ట్ చేశారు. సో మనం జనరల్గా అయితే సౌతర్న్ రీజియన్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు స్టేట్స్కి సంబంధించి అప్లై చేస్తాం కాబట్టి ఆ కోర్స్ ఇక్కడ మేము డిస్ప్లే చేసాము. సో ఇక్కడ హవాల్దార్ సిజిఎస్టీ, దట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చెన్నైలో వచ్చింది. ఇక్కడ చూడండి సిసి అని మెన్షన్ చేశాను కదండి. సిసి అంటే ఆ పర్టికులర్ సిటీలో మీకు పోస్టింగ్ వస్తుంది. ఇన్ కేస్ ఆ కట్ ఆఫ్ని కనుక మీరు క్లియర్ చేస్తే ఇక్కడ ఏజ్ గ్రూప్ కట్ ఆఫ్ ఉంటుంది, అలాగే పర్టికులర్ పోస్ట్కి కట్ ఆఫ్ ఉంటుంది. ఈ రెండింటిని క్లబ్ చేసి ఇస్తారు. ఓకే, నా చెన్నై సిటీలో మాత్రమే ఇక్కడ వస్తుంది. అలాగే ఎంటీఎస్ ఏపీ, ఇక్కడ కూడా చూడండి ఏపీ స్టేట్, త్రూ అవుట్ స్టేట్లో ఎక్కడైనా రావచ్చు అని. ఓకే, దానికి కోడ్ వచ్చేవాడికి 61, తెలంగాణకైతే 63, ఇలా కోడ్స్ అనేది మనకి సపరేట్గా ఇచ్చారు. అలాగే ఇందులో మీరు ఒకటి చూసుకోవాలి, 72 కోడ్ అని ఒకటి, ఎక్స్ కోడ్ అని ఇది ఇలా ఉన్నాయి. 72 కోడ్ అంటే జనరల్గా చాలామంది అపోహ ఏంటంటే 72 అని పెట్టేశాం కదా, సో అన్ని స్టేట్స్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఇచ్చేసినట్టే అనుకుంటారు. కానీ అది కాదండి, క్లియర్గా మెన్షన్ చేశారు. 72 అంటే అదర్ దాన్ దీ స్టేట్స్ అని. ఈ స్టేట్స్ కాదు, ఇంకేదైనా స్టేట్స్లో ఎంటీఎస్ నోటిఫికేషన్ దట్ ఈస్ ఆ పోస్టులు ఉంటే నాకు ఆ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి అని చెప్తున్నట్టు 72 అంటే. ఓకే, సో మ్యాక్సిమం మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు 72 ఇవ్వద్దు. మీకు సంబంధించిన ప్రిఫరెన్స్లన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో 72 ఇచ్చుకోండి. అలాగే ఎక్స్ అంటే ఏంటి అంటే ఎటువంటి ప్రిఫరెన్సు లేదు, ఏ స్టేట్లో నేను ఇచ్చినా కూడా, మీరు పోస్టింగ్ ఇచ్చినా కూడా నేను చేస్తాను అని చెప్తున్నట్టు. పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఏమీ ఇవ్వలేదు అంటే ఎక్స్ అని పెట్టుకోవాలి, ప్రిఫరెన్స్ ఇచ్చారు అంటే ఇలా కోడ్స్ పెట్టుకోవాలి. ఓకే, 72 అని మాత్రం ఖచ్చితంగా అసలు పెట్టద్దు. అన్ని ప్రిఫరెన్స్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో 72 అని పెట్టుకోండి. ఓకే, అలాగే ఇంకొకటి చూడండి, ఈ కోడ్స్ పెడుతున్నాము అంటే వాళ్ళకి ఇన్బిల్ట్గా మీకు మీనింగ్ ఏంటి, మీరేం చెప్తున్నారు వాళ్ళకి అని అంటే, ఈ పర్టికులర్ స్టేట్స్ ఈ ప్రిఫరెన్స్ ఇచ్చాను కదా, వీటిలో మాత్రమే కట్ ఆఫ్ క్లియర్ చేస్తే నాకు పోస్టింగ్ ఇవ్వండి, లేదంటే ఇవ్వద్దు. అంటే మీరు కట్ ఆఫ్ మీకు వచ్చిన మార్క్స్ వీళ్ళు డిజైన్ చేసిన, ఈ పర్టికులర్ స్టేట్స్ వాళ్ళు డిజైన్ చేసిన కట్ ఆఫ్స్ని క్లియర్ చేస్తే మీరు మెరిట్ లిస్ట్లో ఉంటారు, లేదంటే ఇవ్వరు. వేరే స్టేట్స్ ఈ క్లియర్ చేశాను కదా దాంట్లో ఇవ్వాలనేది లేదు. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఆ కట్ ఆఫ్స్నే ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఓకే, నా ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ ఏంటనేది చూద్దాము. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటికి ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 27th June నుంచి స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలాగే ఎండింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేటికి 30th July 2024. అండ్ మీ ఎస్ఎస్సి వాళ్ళు ఒకటి ప్రొవైడ్ చేస్తారని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, విచ్ ఇస్ మోడిఫికేషన్ ఆర్ కరెక్షన్ ఆఫ్ అప్లికేషన్. అది ఎప్పుడు అంటే 16th and 17th August 2024. ఇంకొకటి చూడండి, అప్లికేషన్ మోడిఫికేషన్ ఇచ్చారు కదా, ఈజీగా చేసేసుకోవచ్చు, ఏమైనా తప్పులు పెట్టినా ఏమవుతులే అనుకోవద్దు. అప్లికేషన్ మోడిఫికేషన్ అంటే నథింగ్ బట్ మీరు ఆ పర్టికులర్ 2 daysలో చేయొచ్చు.
కానీ ప్రతి ఒక్క కరెక్షన్కి వాళ్ళు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కరెక్షన్ చేస్తున్నారు అంటే కరెక్షన్ చేసి సబ్మిట్ చేశారనుకుంటే యూ హ్యావ్ టు పే 200 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా చేస్తున్నారు కరెక్షన్స్ అని అనుకుంటే 500 రూపీస్ 1000 రూపీస్ ఇలా పే చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైనా ఫస్ట్ అప్లికేషన్ పెడుతున్నప్పుడే జాగ్రత్తగా మీ పర్సనల్ డీటెయిల్స్ ఉండే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాడు జాగ్రత్తగా పెట్టుకోండి. సో అవి చూసుకొని అప్లికేషన్ అయితే పెట్టండి. అలాగే ఈ సోకాల్ సిహెచ్ఎస్ఎల్ అండ్ సీజీఎల్ నోటిఫికేషన్స్ కూడా వచ్చాయని మీకు అందరికీ తెలుసు. వాటిలో అయితే 2 లెవెల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, దట్ ఈస్ టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటాయి. బట్ ఎంటీఎస్కి ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ క్లియర్ చేస్తే సరిపోతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, విచ్ ఈస్ హెల్డ్ ఇన్ అక్టోబర్ నవంబర్. టెంటేటివ్ మాత్రమే ఇచ్చారండి, అక్టోబర్ నవంబర్ మంత్స్లో ఎప్పుడైనా ఉండొచ్చు అని. అలాగే అప్లికేషన్ లింక్ వచ్చేటప్పటికి ssc.gov.in. ఇంతకుముందు ఇది ssc.nic.in అని ఉండేది, ఇప్పుడు దాన్ని మార్చారు, జాగ్రత్తగా చూసుకోండి. ssc.gov.inలో మీరు రిజిస్టర్ చేసుకొని అక్కడ ఎంటీఎస్ అప్లికేషన్ అప్లై చేయాలి. ముందు 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఏజ్ లిమిట్స్ ఏంటి అనేది చెప్తాము. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎంటీఎస్ దాంట్లో 2 ఏజ్ గ్రూప్స్ సంబంధించి ఉంటుందని. 18 to 25 ఇయర్స్ ఒకటి, 18 to 27 ఇయర్స్ ఒకటి. అలా హవాల్దార్కి అయితే 18 to 27 ఇయర్స్. హవాల్దార్కి ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నా అంటే ఈ రెండింటికి కామన్గా ఎగ్జామ్ అయితే కామన్ అండి, బట్ హవాల్దార్కి మాత్రం మీరు ఫిజికల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఇన్ కేస్ మీరు సపోజ్ 22 ఇయర్స్ ఓల్డ్ అనుకుందాం. 22 ఇయర్స్ అన్నప్పుడు ఎంటీఎస్లో దేనికైనా మీరు ఎలిజిబులే అవుతారు. కానీ వాళ్ళు తీసుకునేటప్పుడు మీరు ఏ కేటగిరీ కింద తీసుకుంటారంటే 18 to 25 ఇయర్స్ అనే దాన్ని కేటగిరీగా తీసుకుంటారు. ఓకే, ఇన్ కేస్ మీకు 26 ఇయర్స్ ఉంటే అప్పుడు దీనిలోకి వెళ్తారు. ఓకే, సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా చూసుకోవాలి, మీ ఏజ్ అనేది 22 ఇయర్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీ మీరు 18 to 25 ఇయర్స్ కేటగిరీ కిందకు వచ్చినట్టు. ఇన్ కేస్ మీ ఏజ్ 25 దాటి వెళ్ళిపోతుంటే అప్పుడు 18 to 27 ఇయర్స్ కేటగిరీలో వెళ్తారు. ఈ పర్టికులర్ ఎంటీఎస్ 18 to 27 కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి, ఇది అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. ఓకే, అలాగే అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 8326 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఎంటీఎస్ వచ్చేటికి 4800 అరౌండ్ ఉన్నాయి. అలాగే హవాల్దార్ 3400 అరౌండ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ నెంబర్ ఏం చెప్పట్లేదు, బట్ వేకెన్సీస్ ఆర్ 8326. ఓకే, సో ఇవి చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీరు ఎంటీఎస్కి అప్లై చేయాలా లేకపోతే హవాల్దార్కి అప్లై చేయాలనేది ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయాలి. అలాగే ఈ 2 పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే సేమ్ అండి, 10th పాస్, దట్ ఈస్ మెట్రికులేషన్ అయి ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేటికి జనరల్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ వాళ్ళైనా వాళ్ళకి ఫీజు అనేది లేదు, బట్ మెయిల్ క్యాండిడేట్స్లో ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అనేది ఫీ. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా వస్తే సెలక్షన్ ప్రాసెస్ ఏంటనేది చెప్పాను కదా, ఒకటే టెస్ట్ ఉంటుంది. అలాగే ఇది అన్ని దట్ ఈస్ ఎంటీఎస్కి హవాల్దార్కి రెండింటికి ఈ టెస్ట్ అయితే కంపల్సరీ అండి. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఏదైనా సరే ఇది మాత్రం హవాల్దార్కి మాత్రమే. లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇది జనరల్. ఓకే, సో అసలు ఆ సిబిటీలో ఏముంటాయి ఏంటనే చూద్దాము. మొత్తం వచ్చేసరికి దీంట్లో 90 క్వశ్చన్స్ ఉంటాయండి, 90 minutes టైం. ఓకే, అందులో 2 సెషన్స్ ఉంటాయని, సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1లో వచ్చేటికి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటాయి. ఈచ్ 20 క్వశ్చన్స్, క్యారీ ఆన్ 60 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి కరెక్ట్గా పెడితే మీకు 3 మార్క్స్ అనేది క్రెడిట్ అవుతాయి. అలాగే ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1. సెషన్ 1లో మాత్రమే నెగిటివ్ మార్కింగ్ లేదండి. అండ్ అలాగే ఈ సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, మీరు ఇందులో ఉన్న స్కోర్ని కన్సిడర్ చేయరు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే, సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు సెషన్ 1 క్వాలిఫై చేసిన వాళ్ళ పేపర్స్ మాత్రమే సెషన్ 2కి సంబంధించి క్లియర్ చేస్తారు. బట్ పెట్టడం అయితే 2 ఒకే షిఫ్ట్లోనే జరిగిపోతాయి. ఓకే, అలాగే సెషన్ 2లో వచ్చేటికి మీకు జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ అని ఉంటాయి. 25 క్వశ్చన్స్ ఈచ్ అండ్ 75 మార్క్స్ వస్తుంది ఒక్కొక్క సబ్జెక్ట్, దట్ ఈస్ సబ్జెక్ట్ నుంచి 75 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్. ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంది, 1 మార్క్ డిడక్ట్ చేస్తారు ఇన్ కేస్ రాంగ్ పెడితే. నెగిటివ్ వచ్చేటికి 1 మార్క్. ఓకే, 45 minutes టైం అయితే కానీ ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. 45 minutes అయిపోగానే ఆటోమేటిక్గా సెషన్ 2లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మీరు సబ్మిట్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా సెషన్ 2కి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. సెషన్ 2కి మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంది, సెషన్ 1కి లేదు. సెషన్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, సెషన్ 2లో ఉన్న స్కోర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీకు ఇందాక ఇచ్చిన కట్ ఆఫ్స్ కూడా సెషన్ 2కి సంబంధించినవే. ఓకే, అంటే 150కి 130 అలా రావాల్సి ఉంటుంది మీకు. అలాగే పీఈటీ అని చెప్పాను కదా, హవాల్దార్కి మాత్రమే ఉంటుంది అని. సో వానికి సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉన్నాయని చూసుకుంటే, మెయిల్ క్యాండిడేట్కి వాకింగ్ స్పీడ్ వచ్చేటికి 1.6 kilometers కవర్ చేయాలి 15 minutesలో. అలాగే వాళ్ళ హైట్ వచ్చేటికి 157.5 centimeters, నథింగ్ బట్ 5 feet
2 inches అని ఉండాలి. అలాగే ఫీమేల్కి వచ్చేటప్పుడు చెస్ట్ కూడా ఉందండి. మేల్ క్యాండిడేట్స్కి 81 centimeters, దట్ ఈస్ 32 inches అన్నట్టు. ఫీమేల్ క్యాండిడేట్స్కి వాకింగ్ స్పీడ్ వచ్చేటికి 1 kilometer షీ హ్యాస్ టు కవర్ ఇన్ 20 minutes. ఓకే, అలాగే హైట్ 150 centimeters, అరౌండ్ 5 feet అన్నట్టు. వెయిట్ 48 kg, ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీకి వెయిట్ అండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ మీ అందరికీ తెలిసినవే, ప్రతి నోటిఫికేషన్లో ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఓబీసీకి 3 years అని, ఎస్సీ ఎస్టీ 5 years అని, పీడబ్ల్యూడీకి 10 years అని, ఇలా జనరల్గా ఎప్పుడూ ఉంటాయి అవి. అందుకని వాటిని ఎక్కువగా నేను డిస్కస్ చేయట్లేదు. సో అలాగే మన డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే 8008874848 అనే నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు మీ పేరుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ జాయిన్ అవ్వాలనుకుంటే. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి లేదంటే మీకు సబ్జెక్ట్ సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మిమ్మల్ని అడగచ్చు. ఓకే, ఆ టెలిగ్రామ్ QR కోడ్ అనేది ఇక్కడ మీకు షేర్ చేసినాం. ప్లీజ్ జాయిన్ విత్ అస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్.